చల్లగాలి ఉంది, ఎండ ఉంది, నేనేమో గాగల్స్ మర్చిపోయాను. ఒక చర్చ్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ బోన్స్ అండ్ స్కల్స్ అన్నమాట. నిజంగా నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు అలాంటి చర్చ్ చూడలేదు అండ్ ఇన్ఫాక్ట్ అలాంటి ప్లేస్ కూడా చూడలేదు. ఇక్కడంతా కూడాను ఎక్కువగా చిన్నపిల్లల తలలు అట్లా ఉన్నాయన్నమాట. వీటిపైన మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ఒక 30 minutes నుంచున్నాము చెక్ ఇన్ దగ్గర. చాలా పెద్ద క్యూ ఉంది అండ్ లేట్గా స్టార్ట్ చేశారు, బట్ ఫైనలీ చెక్ ఇన్ అయితే అయిపోయింది. గోయింగ్ టు ద సెక్యూరిటీ లైన్. క్యూ కొంచెం పెద్దగానే ఉంది చెక్ ఇన్కి. డన్ విత్ ద సెక్యూరిటీ చెక్. నౌ గోయింగ్ నియర్ ద గేట్స్. టాక్సీ బుక్ చేసాం, వచ్చేసింది. టెస్లా కార్ టాక్సీ. భలే ఉంది అసలు. So this is the room we are going to stay for next 3 days anamata, 3 nights. Idi bed, TV ochindi and నాకు తెలిసి ఇక్కడ ఒక చిన్న మినీ ఫ్రిజ్ వచ్చి ఉంటుంది. ఎస్, బార్, మినీ బార్. ఇక్కడేమో ఓపెన్ కబోర్డ్ ఉంది మొత్తం అండ్ అ లాకర్. అండ్ హియర్ ఇస్ ద మిర్రర్. చాలా పెద్ద మిర్రర్ వచ్చింది. హియర్ ఇస్ ద బాత్రూమ్. సో కమోడ్ ఏరియా. నైస్. ఇప్పుడు బాల్కనీ చూద్దాం. ఇట్స్ యాక్చువల్లీ అ సిటీ వ్యూ అన్నమాట. దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ ద బాల్కనీ. సో ఇదన్నమాట మా రూమ్ టూర్. సో రూమ్ అయితే నాకు కొంచెం చిన్నగా అనిపించింది. జనరల్లీ 4 star 5 star హోటల్స్లో రూమ్స్ ఇంకా పెద్దగా ఉంటాయి కదా. సో ఇది మాత్రం అంత పెద్దగా లేదు, బట్ ఇట్స్ అ సిటీ వ్యూ బాల్కనీ కూడా వచ్చింది. రూమ్ అయితే నాకు నచ్చింది, కానీ అంత పెద్దగా అయితే లేదు. యాక్చువల్గా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ ఎయిర్బిఎన్బీస్, ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈవెన్ booking.comలోకి వెళ్తే ఈవెన్ అపార్ట్మెంట్ హోటల్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ప్రైస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి, ఇంకా కొంచెం తక్కువ అండ్ ఇంకా కొంచెం బెటర్ ప్రైస్కి దొరుకుతున్నాయి. అవి కూడా సిటీ సెంటర్లోనే ఉన్నాయి. సో మేబీ యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ అవుట్. లేదు అనుకుంటే ఈ హోటల్ కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, రేపు పొద్దున టేస్ట్ చేసి మీకు రేపు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మాకు ఎర్లీ చెక్ ఇన్ ఇచ్చారనమాట. మార్నింగ్ మేము ఇక్కడికి వచ్చేసరికి 9:15 అయింది. యూజువల్గా చెక్ ఇన్ వచ్చేసరికి 3కి అలా ఉంటుంది కదా, 2 or 3.
బట్ వాళ్ళే ఎర్లీ చెక్ ఇన్ ఇచ్చారు. సో అలా రూమ్లోకి వచ్చి రిలాక్స్ అవుతున్నాం. ఈ రోజు ప్లాన్ ఏంటంటే ఆఫ్టర్నూన్ నుండి ఫారో సిటీ టూర్కి వెళ్ళాలన్నమాట. సో సిటీ సెంటర్లోనే ఉన్నాం కాబట్టి అలా నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము అండ్ మీకు కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ ఇన్ దిస్ వీడియో. దిస్ ఈస్ ఐ లవ్ ఫారో సైన్ అన్నమాట. డిసెంబర్ కదా, సో క్రిస్మస్ టైం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. చల్లగాలి ఉంది, ఎండ ఉంది, నేనేమో గాగల్స్ మర్చిపోయాను. This is the real Portugal street in Portugal, Faro. సో టుడే ఇస్ ద ఫస్ట్ డే ఇన్ ఫారో. సో మార్నింగ్ ఒక 9:30కి అలా చెక్ ఇన్ అయిపోయాం. చెక్ ఇన్ అయ్యాక కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ నుండి కొంచెం బయట ఇలాగా లోకల్గా సిటీ టూర్ చూద్దామని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామన్నమాట. అయితే ఫస్ట్ ఎక్కడికి వచ్చానంటే వెనకాల మీకు కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసరికి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇక్కడ చాపెల్ ఆఫ్ బోన్స్ ఉంటుంది, అంటే ఒక చర్చ్ అన్నమాట. ఒక చర్చ్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ బోన్స్ అండ్ స్కల్స్ అనమాట. నిజంగా నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఫారో వస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడికి రావాలి. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇక్కడికి వచ్చేసాను అండ్ ఇదంతా నేను చూస్తాను, మీకు కూడా చూపిస్తాను. వెళ్ళిపోదాం పదండి. చాలా బాగుంది కదా. ఇక్కడంతా కూడాను ఎక్కువగా చిన్నపిల్లల తలలు అట్లా ఉన్నాయన్నమాట. వీటిపైన మీకు చూపిస్తాను. ఇక్కడి నుండి ద బోన్ చాపెల్కి వెళ్ళాలి అంటే సపరేట్ రూట్ ఉందన్నమాట. అది ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ నుంచి లోపలికి ద బోన్స్ చాపెల్కి ఎంట్రీ ఉందన్నమాట. ఆఫ్ బోన్స్. ఈ చర్చ్ స్పెషల్గా ఈ చాపెల్ ఆఫ్ బోన్స్కి చాలా ఫేమస్ అన్నమాట. కనిపిస్తున్నాయి కదా మీకు ఈ స్కల్స్, బోన్స్ అన్నీను. దిస్ ఈస్ ద చాపెల్ ఆఫ్ బోన్స్ అన్నమాట. సో ఈ చాపెల్ అంటే ఈ చర్చ్ అంతా కూడాను బోన్స్ తోటి, స్కల్స్ తోటి చేశారు. కానీ అంత యునిక్గా ఉంది యాక్చువల్గా. ఇలా నేను ఎక్కడా చూడలేదు. కొంచెం భయం వేస్తుంది కూడా, బట్ ఇట్స్ రియల్లీ డిఫరెంట్. డెఫినెట్గా ఫారోలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలి. చాలా డిఫరెంట్గా ఉంది ఇదంతా. ఓ మై గాడ్, మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను నేను. సో
యా దీస్ ఆర్ ద టిపికల్ పోర్చుగీస్ స్టైల్ స్ట్రీట్స్ అనమాట. నాకైతే ఈ స్ట్రీట్స్లో నడుస్తుంటే, అంటే మీరు గోవాలో చూస్తుంటారు ఈ స్ట్రీట్స్ అన్నీ, ఇక్కడేమో నిజంగా పోర్చుగీస్ స్టైల్ స్ట్రీట్స్ ఇన్ పోర్చుగల్. సో ఇప్పుడైతే మేము ఆ చర్చ్కి వెళ్ళేసి వచ్చాము, చర్చ్ ఆఫ్ బోన్స్, చాపెల్ ఆఫ్ బోన్స్. సో సింధురా, నీకు ఎలా అనిపించింది చాపెల్ ఆఫ్ బోన్స్? ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు అలాంటి చర్చ్ చూడలేదు అండ్ ఇన్ఫాక్ట్ అలాంటి ప్లేస్ కూడా చూడలేదు. సో ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్స్ గుడ్ టు విజిట్. యా, ఫారో వస్తే చర్చ్కి అయితే ఒకసారి విజిట్ చేయండి. అండ్ ప్రస్తుతం అయితే ఇక్కడ లోకల్గా చూడటానికి అంత ఎక్కువ లేవన్నమాట. సో ఇక్కడ ఉండే ఓల్డ్ టౌన్ ఏరియాకి వెళ్తున్నాం ఇప్పుడైతే. అండ్ రేపు ఎల్లుండి అయితే అవుట్ ఆఫ్ ది సిటీ ప్లాన్ అయితే ఉండింది. అసలు ఫస్ట్ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, బేసికల్గా న్యూరంబర్గ్ నుండి ఫ్లైట్స్ చీప్గా ఉన్నాయి. సో రైనీర్ ఫ్లైట్ అనమాట. సో తక్కువకి వస్తుందని వచ్చాము. కానీ ఇక్కడ నుండి రేపు వెళ్ళబోయే టూర్, అంటే మీకు నెక్స్ట్ వీడియోలో ఏదైతే రాబోతుందో, బేసికల్గా కేవలం ఆ ప్లేస్ని చూడటానికైతే నేను ఫారో అయితే వచ్చాను. అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ ఇంట్రెస్టింగ్. సో నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. ప్రస్తుతం అయితే ఫారో ఓల్డ్ టౌన్ని చూడటానికి వెళ్తున్నాను. అండ్ ఇంకా కూడాను ఇక్కడ లోకల్గా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. వీఆర్ స్టేయింగ్ ఇన్ దిస్ హోటల్. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మా హోటల్. పడిపోయింది ఇక్కడ 6ంటికి. సో ఇక్కడ మనం ఫారోలో ఉన్న మెయిన్ క్యాథడ్రాల్కి వచ్చామన్నమాట. ఇది కూడా ఇంకొక చర్చ్. €5 ఎంట్రన్స్ ఉంది. చర్చ్తో పాటు మ్యూజియం అండ్ ఇక్కడ కూడా చాపెల్ ఆఫ్ బోన్స్ ఉంది. ఏంటో చూద్దాము. పెద్ద మ్యూజియం ఏం కాదు, చిన్నదే. ఇక్కడ అంతా కూడాను హోలీ ఫ్యామిలీ వాళ్ళ డ్రెస్సులు అండ్ వాళ్ళ వస్తువులు, ఇక్కడ ఇవన్నీ కూడాను డీటెయిల్స్ లాగా కూడా పెట్టున్నాయి అన్నమాట. ఇక్కడ అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోవచ్చు. టోటల్గా ఈ మూడింటికి కలిపి €5 ఉంది. అండ్ మార్నింగ్ వెళ్ళిన చర్చ్ అండ్ చాపెల్ ఆఫ్ బోన్స్ ఏదైతే ఉందో, రియల్ చాపెల్ ఆఫ్ బోన్స్, అదే బిగ్ చాపెల్ ఆఫ్ బోన్స్ చూపించాను కదా మీకు. అండ్ మార్నింగ్ వెళ్ళిన చర్చ్ అండ్ చాపెల్ ఆఫ్ బోన్స్ ఏదైతే ఉందో పెద్దది, అదైతే €2 ఎంట్రన్స్ అనమాట. అక్కడైతే నాకు వర్త్ అనిపించింది. ఇక్కడ €5 అంటే కొంచెం ఎక్కువ అనిపించింది, ఎందుకంటే చూడటానికి అంతగా ఎక్కువ లేదు. బట్ వచ్చి ఒకసారి వెళ్ళి అసలు ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే రావచ్చు. మేము ఇక్కడైతే ఆల్మోస్ట్ లాస్ట్ అనమాట, అంటే 6కి అడ్మిషన్ క్లోజ్, 6:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మ్యూజియం అండ్ ఆల్సో చాపెల్ ఆఫ్ బోన్స్ కూడా ఉంటుంది అన్నారు, ఇంకొకటి ఈ మెయిన్ క్యాథడ్రాల్లో కూడా. సో అవి ఎక్కడ అనేది వెతుకుతున్నాం. సీస్ బోన్స్ చాపెల్. ఓకే, ఇవంట రియల్ మెన్ స్కల్స్ తోటే చేశారంట. అంతే, చిన్నది. కానీ ఆఫ్టర్నూన్ చూసిన చర్చే చాలా పెద్దగా ఉంది అండ్ అది బాగుంది. ఇంకా యాక్చువల్ చాపెల్ ఆఫ్ బోన్స్ అనేది నేను మీకు ముందు చూపించాను కదా, ఆ చర్చ్లో ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఉన్నదైతే జస్ట్ ఒక చిన్న ఆర్చ్ లాగా వచ్చిందనమాట. అండ్ నాకు తెలిసింది ఏంటంటే, పొద్దున చూసినటువంటి ఆ స్కల్స్ అనేవి రియల్ మెన్ స్కల్స్ అంట, అంటే రియల్ పీపుల్ స్కల్స్ అంట. అవి వాటితోనే చేశారు, అవి రియల్ యాక్చువల్లీ. ఓ మై గాడ్. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న ఆర్చ్ లాగా ఉంది, ఇదే చాపెల్ ఆఫ్ బోన్స్ అని చెప్పేసి ఇక్కడ చాపెల్ ఆఫ్ బోన్స్ అన్నారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న ఆర్చ్ లాగానే ఉంది. బట్
అక్కడిదైతే చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడు ఇందాక లోపల చూసి వచ్చాం కదా, బయట నుండి అయితే ఇలా ఉంటుంది. టైం అయితే ఇప్పుడు 6:22 అయింది. చూడండి అసలు వీధులు అన్ని ఖాళీ. వింటర్లో భలే ఉన్నాయి కదా అన్ని క్రిస్మస్ లైట్స్. ఇది చూడండి, భలే ఉంది. ఇక్కడి క్రిస్మస్ మార్కెట్ ఇది, ఈ సిటీది చాలా చిన్నది. చిన్నపిల్లల రైడ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ స్టాల్స్ ఉన్నాయన్నమాట. చాలా చిన్న ఏరియా, బట్ ఇట్స్ లుకింగ్ రియలీ గుడ్ విత్ లైట్స్ అండ్ ఆల్. చాలా బాగున్నాయి ఇవి. వావ్, బ్రేస్లెట్స్ భలే ఉన్నాయి కదా, రకరకాలు ఉన్నాయి అసలు.